హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం మధుర అండ్ గ్రేటర్ నోయిడాలో ఉన్న జిఎల్ఏ యూనివర్సిటీ గురించి తెలుసుకోబోతున్నాము. సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు లక్ష్మీకాంత్ పొట్నూరి గారు, సౌత్ జోన్ ఇన్ఛార్జ్ హెడ్ అన్నమాట, మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో నార్మల్గా జిఎల్ఈ అంటే మేము వింటూ ఉంటాము. సో అసలు ఇది ఎగ్జాక్ట్గా మధుర అంటే మనకి చాలా దూరం, అది చాలా మందికి తెలుసు. సో అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడుంది, సో ఆ యూనివర్సిటీ గురించి మాకు చెప్తారా అండి? సో జిఎల్ఈ యూనివర్సిటీ అనేది 1998లో మథుర ఆయన లార్డ్ కృష్ణాస్ బర్త్ ప్లేస్ మథురాలో మనం స్టార్ట్ చేయడం జరిగింది 45 మెంబర్స్తో. సో ఇట్స్ 2010 ఇట్ బికమ్ ఏ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ. అండ్ అలానే మనం వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్లీ 28 years ఆఫ్ లెగసీ. అండ్ వీఆర్ ఇంటూ ద కంప్లీట్లీ 51,000 ప్లస్ అల్యూమినీ బేస్ ఉంది. ఇప్పటి వరకు 51,000 ప్లస్ మెంబర్స్ అక్కడ నుంచి పాస్అవుట్ అయ్యి వరల్డ్లో వాళ్ళు సెటిల్ అవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆఫరింగ్ 100+ కోర్సెస్. ఇట్స్ ఎ హ్యూజ్ క్యాంపస్. వీఆర్ హ్యావింగ్ టు ద 250 acres of campus in Mathura. And in the year 2024 we extended, we have a strategic extension of the Greater Noida campus, which is completely with the future ready courses. ఓకే. సో అంటే చాలా ఇయర్స్ నుంచి ఉందన్నమాట. చిన్నగా స్టార్ట్ చేసి ఇంత పెద్దగా ఎస్టాబ్లిష్ చేశారు. సో అంటే మెయిన్గా ఇప్పుడు మన తెలుగు స్టూడెంట్స్ లైక్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ వీళ్ళు ఎక్కువ చూస్ చేసుకునే సబ్జెక్ట్స్ అన్నీ మరి అక్కడ అవైలబుల్గా ఉన్నాయా? అసలు ఎలాంటి కోర్సెస్ అనేవి ఉన్నాయంటారు? మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేస్తుంటానండి. సో జిఎల్ఈ యూనివర్సిటీలో ఫ్యూచర్ రెడీ కోర్సెస్ కోసమే వీఆర్ హ్యావింగ్ ఎ గ్రేటర్ నోయిడా క్యాంపస్ అండి. ఇక్కడ డెడికేటెడ్గా మనకు వచ్చేసరికి ఏంటంటే సిఎస్ డిపార్ట్మెంట్లో 8 డిఫరెంట్ స్పెషలైజేషన్ మనం ఆఫర్ చేస్తున్నాము. అండ్ అలానే ఈసీఎస్సి ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అని చెప్పి ఒక 60 సీట్స్ని మనం ఆఫర్ చేస్తున్నాము. అండ్ అలానే మనకి ఏఐ విత్ బీబీఏ అండ్ ఏఐ విత్ ఎంబీఏ అండ్ ఏఐ విత్ ఎంసీఏ. మనం ఏదైతే మనం ఏఐ ఎవల్యూషన్ అనుకుంటున్నామో సో దాన్ని ఎనేబుల్ చేసుకుంటూ ఈ కోర్సెస్ని మనం డిఫైన్ చేస్తున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనే కోర్స్ని ఒక 120 సీట్స్ ఇస్తూ విత్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఏఐ విత్ డేటా సైన్స్, అండ్ అలానే బిజినెస్ ఇన్ఫర్మేటిక్స్, అండ్ అలానే రోబోటిక్స్ అండ్ ఐఓటీ అండ్ గేమింగ్ టెక్నాలజీస్. ఇలా సిఎస్సిలో ఉన్న మేజర్ స్పెషలైజేషన్ని వీఆర్ కంప్లీట్లీ కాన్సన్ట్రేటింగ్ అండి. దానికోసం మనం ఏంటంటే ఒక లిమిటెడ్ సీట్స్ కింద సిఎస్లో మనం ఒక 300 సీట్స్ని తీసుకుంటున్నాము. అండ్ అలానే ఏఎంఎల్లో ఒక 120 సీట్స్ని తీసుకుంటున్నాము. అండ్ బీబీఏలో వచ్చేసరికి ఒక 60 సీట్స్ని తీసుకుంటున్నాం విత్ ఏఐ. అండ్ అలానే ఎంసీఏలో ఒక 120 విత్ ఏఐ. అండ్ అలానే మనకి ఏఐ విత్ ఎంబీఏలో 120 సీట్స్ని మనం తీసుకుంటున్నాం. మదురై, నోయిడా అంటే చాలా మంది ఏం ఆలోచిస్తుంటారంటే చాలా దూరం ఉంది కదా, సో ఎందుకు మా పిల్లల్ని మేము అక్కడే జాయిన్ చేయాలి, సో అంత దూరం ఎందుకు వెళ్ళాలి అని పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? సో ఇట్స్ కంప్లీట్గా ఏంటంటే మనకి ఏదైతే ఉన్న గ్రేటర్ నోయిడాలో ఉందనుకుంటున్నామో లేదంటే మథురాలో ఉందనుకుంటున్నామో, సో జిఎల్ఈ యూనివర్సిటీ అనేది ఇండియాస్ ఫస్ట్ మైక్రోసాఫ్ట్ జెన్ ఏఐ క్యాంపస్ అండి. అండ్ అలానే నార్త్ ఇండియాలో ఇట్స్ ఫస్ట్ గూగుల్ ఎజెంటిక్ ఏఐ క్యాంపస్. అంటే మనకి బిగ్ జైన్స్ అయిన మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ లాంటి పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్గా మనం ఏంటంటే మన యూనివర్సిటీకి దే గివ్ ఎ ట్యాగ్ ఇట్స్ ఇండియాస్ ఫస్ట్ మైక్రోసాఫ్ట్ జెన్ ఏఐ క్యాంపస్. అండ్ అలానే నార్త్ ఇండియాలో ఇట్స్ ఫస్ట్ గూగుల్ ఎజెంటిక్ ఏఐ క్యాంపస్. ఎందుకంటే ఈ కొలాబరేషన్ అనేది ఏదో నేమ్ కోసం కాదండి, ఇట్స్ ఎ స్ట్రాటజికల్ వే ఆఫ్ టీచింగ్. అంటే మనకి కమింగ్ 4 to 5 yearsలో ఏదైతే ఏఐ డామినేషన్ ఏదో ఉందో ఆ డామినేషన్ని మన స్టూడెంట్స్ని తట్టుకునే విధంగా ఇక్కడ ఏఐని టీచ్ చేయడం కాదు, ఏఐని మన స్టూడెంట్స్ బిల్డ్ చేస్తారు. సో 4 years తర్వాత రెండు డిఫరెన్సెస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఏఐని యూజ్ చేసే పర్సన్స్ అండ్ ఏఐని యూజ్ చేయలేని పర్సన్స్. సో ఏఐని యూజ్ చేయడానికి ఏవైతే కంప్లీట్ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని డే 1 నుంచే మన స్టూడెంట్స్ నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇట్స్ కంప్లీట్లీ అండ్ మేము ప్రిపేర్ చేసిన కరికులం ఏదైతే ఉందో దాన్ని ఆ లైనప్లో మనం డిజైన్ చేసాం. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఎక్కువ కంటెంట్ నేర్చుకోవడానికి అంటే అప్డేటెడ్ కరికులం నేర్చుకోవడానికి వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ మనం ఏదైతే మన యూనివర్సిటీ లొకేషన్ ఉందో గ్రేటర్ నోయిడా, సో ఈ గ్రేటర్ నోయిడా అనేది ఏంటంటే 2000sలో కన్స్ట్రక్ట్ చేసిన సిటీ. సో ఇట్స్ కంప్లీట్లీ అండ్ ఎడ్యుకేషన్ హబ్. ఇండియాలో ఎటువంటి టెక్నాలజికల్గా ఎవల్యూషన్ స్టార్ట్ అయినా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మన స్టూడెంట్స్ అన్నిటికీ యాక్సెస్లో ఉండగలుగుతారో అండ్ ఎప్పుడైతే మనం ఒక లిమిటెడ్ సైజ్లో మనం దీన్ని ఇవాల్వ్ చేస్తున్నామో వాళ్ళకి ఫోకస్ లెర్నింగ్ అనేది మనం ఇస్తాం. సో ఫోకస్ లెర్నింగ్ ఎప్పుడైతే ఉందో ఒక బీటెక్ స్టూడెంట్కి కామన్గా కావాల్సింది ఏంటంటే ఫోకస్. ఎందుకంటే సో అందరూ కూడా ఎక్స్ట్రోవర్ట్స్ ఉండరు, సో సమ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇంట్రోవర్ట్స్ ఉంటారు. సో ఇక్కడ మనం వచ్చేసరికి ఏంటంటే మనం ఒక స్మాల్ బ్యాచ్ సైజ్ అనేది మనం పెట్టుకున్నాం. అంటే క్లాస్ రూమ్లో ఓన్లీ 30 members కూర్చోవాలని. సో ఈ 30 members ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మీద
ఫ్యాకల్టీకి కంప్లీట్గా కన్సర్న్ ఉంటుంది అండ్ హీ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్. సో వాళ్ళకి ఏది ప్లస్ అవుతుంది, ఏది మైనస్ అవుతుంది, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది స్టూడెంట్ కూడా మనకి హ్యాపీగా ఫ్యాకల్టీతో షేర్ చేసుకునే విధానం ఉంటుంది. అండ్ అలానే మనం సో కరికులం మనం ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఈ స్ట్రాటజిక్ ఇవాల్యుయేషన్కి వి కమ్ అప్ విత్ ద సొల్యూషన్ కాల్ I3. సో వాట్ ఈస్ దిస్ పర్టికులర్ I3 అంటే ఇక్కడ ఏదైతే మనం టీచ్ చేస్తున్నామో ఆ కరికులంని డిజైన్ చేసేది ఇండస్ట్రీ, టీచ్ చేసేది ఇండస్ట్రీ, ఇవాల్యుయేట్ చేసేది ఇండస్ట్రీ. అంటే మొత్తం ఇండస్ట్రీలో ఏవైతే కోర్సెస్ని, ఏవైతే టూల్స్ని యూజ్ చేస్తున్నారో వాటిని డైరెక్ట్గా స్టూడెంట్స్కి డే 1 నుంచి వాళ్ళే టీచ్ చేస్తున్నారు. దాన్నే మనం ప్రాక్టీషనల్ లెర్నింగ్ అంటాం. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్కి దే కెన్ గెట్ అప్గ్రేడేషన్. సో దట్ విల్ బి ద గుడ్ బెనిఫిట్ అండి. తక్కువ మంది స్టూడెంట్ ఉంటేనే మనకి ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, నిజంగానే దాంట్లో ఇంట్రోవర్ట్స్ ఉండొచ్చు. సో వాళ్ళు ఏమి అడగలేకపోవచ్చు. సో దాన్నైతే బాగా మెయింటైన్ చేశారు. సో ఎందుకు ఇట్లా మరి ఒకటే సబ్జెక్ట్ కి ఇద్దరు ఫ్యాకల్టీ అట్లా? సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా ప్రాక్టీషనల్ లెర్నింగ్. సో వాట్ ఈస్ దిస్ పర్టికులర్ ప్రాక్టీషనల్ లెర్నింగ్ అంటే ఏదైతే ఇండస్ట్రీలో టూల్స్ యూజ్ చేస్తున్నారో సో మీకు ఏంటంటే ఇద్దరు ఫ్యాకల్టీ ఇస్ నథింగ్ బట్ వన్ ఈజ్ ఎ ప్రాక్టీషనర్ అండ్ అదర్ వన్ ఈజ్ ఎ IIT PhD ఫ్యాకల్టీ. ఓకే. సో ప్రాక్టీషనర్ ఇస్ నథింగ్ బట్ ఎవరైతే మనకి ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ రియల్ టైం ప్రాబ్లమ్స్ని, రియల్ టైం టూల్స్ని వీళ్ళకి గైడ్ చేస్తారు. వాళ్ళ గైడ్ చేసిన కరికులం ఏదైతే ఉంటుందో దాన్ని మన PhD ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి టీచింగ్ బెనిఫిట్ అనేది ఫ్యాకల్టీ నుంచి వస్తుంది, ప్రాక్టీషనర్ నుంచి మెంటర్షిప్ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్ అనేది రియల్ టైం మీద ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి ఐడియా ఉంటుంది. అంటే కామన్ మనందరికీ తెలిసిందేనండి, బీటెక్ ఎవల్యూషన్ అనేది 2000s లో స్టార్ట్ అయింది. అంటే కరికులం అప్పుడు డిజైన్ చేసిన దాన్ని ఎప్పటికీ మనం ఫాలో అవుతున్నాం. సో దాన్ని మనం రివర్స్ ఇంజనీరింగ్లో రివర్స్ ప్యాటర్న్లో ఏంటంటే ఇండస్ట్రీలో ఎవరైతే పనిచేస్తున్నారో ఇండస్ట్రీలో ఇప్పుడు ఏవైతే టూల్స్ ఉన్నాయో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో కరికులం టీచ్ చేయించి వాళ్ళతో ప్రాజెక్ట్స్ చేయించి దాన్ని థియరిటికల్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేసిక్స్ కోసం ఫ్యాకల్టీని మనం యూజ్ చేస్తున్నాం. అందుకనే మనం ప్రతి సబ్జెక్ట్కి ఏంటంటే ఒక ప్రాక్టీషనర్ అండ్ అలానే ఒక ఫ్యాకల్టీ ఉండడం జరుగుతుంది. ఎవరైనా స్టూడెంట్స్ ని జాయిన్ చేస్తున్న వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా, ఇప్పుడు వచ్చే అన్ని అడ్వాన్స్ కోర్స్ కదా, ఎలాంటి ఫ్యాకల్టీ ఉందని ఆలోచిస్తుంటారు పేరెంట్స్. సో అంటే ఫ్యాకల్టీ గురించి కూడా చెప్తారా మరి? సో మనకి కామన్ గా మన దగ్గర ఉన్న ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈస్ కంప్లీట్లీ విత్ ద PhD హోల్డర్స్ అండ్ దే ఆర్ విత్ వెరీ వెరీ వాస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ వాళ్ళకున్న అక్రెడిటేషన్ మనం చూసుకోవాలనుకుంటే లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ దర్ లైక్ టాప్ 2% ఆఫ్ ది వరల్డ్ కింద స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కండక్ట్ చేసిన టాప్ 2% ఆఫ్ ది వరల్డ్ అక్రెడిటేషన్ లో GLE యూనివర్సిటీ నుంచి 19 ఫ్యాకల్టీ మెంబర్స్కి వచ్చేసరికి ఈ అక్రెడిటేషన్ ఉంది. సో దెన్ యూ కెన్ లైక్ ఎజ్యూమ్ సో మా ఫ్యాకల్టీకి ఉన్న స్టాండర్డ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయండి. అండ్ వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ 8,300+ మనకు వచ్చేసరికి పేపర్ పబ్లికేషన్స్ ఉన్నాయి. ఓకే. సో లైక్ అండ్ ఈ పేపర్ పబ్లికేషన్స్ అనేవి వస్తున్నాయంటే దట్స్ కంప్లీట్లీ ద మెంటర్షిప్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ అండి. సో లైక్ వీఆర్ హ్యావింగ్ ఎన్ వరల్డ్ క్లాస్ ఫ్యాకల్టీ. ఓకే. సో నార్మల్ గా ఈ GLA యూనివర్సిటీలో అంటే ఇంతకు ముందున్న స్టూడెంట్స్ కానీ మేము విన్నది ఏంటంటే అక్కడ CEO రేంజ్ వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ తోని డైరెక్ట్ గా టచ్ లో ఉంటారు, వాళ్ళతో మాట్లాడతారు అని విన్నాం మేము. సో అది నిజమేనంటారా? ఎస్. సో యాక్చువల్లీ ద CEO ఆఫ్ ది యూనివర్సిటీ మిస్టర్ హానరబుల్ నీరజ్ అగర్వాల్ సార్. సో ఆయన ఏంటంటే ప్రతి స్టూడెంట్కి కనెక్ట్గా ఉండడమే కాకుండా అండ్ హీఈస్ ఆల్సో టేకింగ్ ఏ చార్జ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ప్లేస్మెంట్. సో ప్లేస్మెంట్స్ని కూడా ఓనర్ ఆఫ్ ది యూనివర్సిటీ డైరెక్ట్గా మనకి ప్లేస్మెంట్స్ని డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ద మెయిన్ బెస్ట్ థింగ్ వచ్చేసరికి మీరు ఇండియాలో ఉన్న ఏ యూనివర్సిటీ కానీ ఏ చిన్న కాలేజ్ అయినా సరే CEO ఆఫ్ ది యూనివర్సిటీని ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ మీట్ అవ్వడం అనేది చాలా కష్టం, మాట్లాడడం అనేది చాలా కష్టం. బట్ ఆయన ప్రతి స్టూడెంట్స్ గ్రూప్లో ఆయన యాక్టివ్గా ఉంటారు. అండ్ ఆయన పర్సనల్గా సర్ప్రైజ్గా ఏంటంటే హాస్టల్కి వెళ్ళి వాళ్ళతో పాటు తింటూ ఉంటారు. అండ్ అలానే సర్ప్రైజ్గా ఏంటంటే స్టూడెంట్స్కి మెసేజెస్ పంపించి లైక్ ఫీడ్బ్యాక్స్ గురించి తీసుకుంటూ ఉంటారు. అండ్ దే విల్ కలెక్ట్ ద ఫీడ్బ్యాక్స్ అండ్ దే విల్ కండక్ట్ ద సెషన్స్. సో అంటే గ్రౌండ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయి అనేది ఆయన పర్సనల్ గా టేక్ కేర్ చేస్తారు. సో దానివల్ల అంటే స్టూడెంట్ కి ఒక ఎష్యూరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో మెయిన్ గా ఏంటంటే నిజంగానే దూరంగా వస్తుంటారు కాబట్టి సో ఎవరికి చెప్పుకోవాలి ఏంటి అనే ఆలోచనలు చాలా ఉంటాయి. సో స్టూడెంట్స్ అందులోనూ సో ఇట్లాంటి సపోర్ట్ ఉందంటే పేరెంట్స్ కూడా చాలా ధైర్యంగా పంపించగలుగుతుంటారు. సో అంటే ఇవే కాకుండా అంటే స్టూడెంట్స్ కోసం మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారండి? సో బేసిక్గా ఏంటంటే మనకి ఎవ్రీ 15 members కి వీఆర్ హ్యావింగ్ ఎన్ క్లాస్ అడ్వైజర్ అండి. సో వాళ్ళకున్న అకాడమిక్ డౌట్స్ ఏమైనా ఉన్నా సరే ఎటువంటి అకాడమిక్ క్లారిఫికేషన్ కోసం డైరెక్ట్గా దానిలో వాళ్ళు తెలుసుకోవచ్చు. అంటే లైక్ ఆ పర్సన్ని మనం డైరెక్ట్గా స్టూడెంట్ మాట్లాడి
ఆ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఏంటంటే స్టూడెంట్స్ కొంచెం ఐసోలేట్ అవుతూ ఉంటారు కొంతమంది, అంటే కైండ్ ఆఫ్ బయట ఉన్న ప్రెజర్ వల్ల కానీ దీని వల్ల. సో వీ హ్యావ్ ఎ మెంటర్ అండ్ మెంటీషిప్ అండి. సో ఈ మెంటర్స్ ఏంటంటే దే ఆర్ ద సర్టిఫైడ్ కార్పొరేట్ ట్రైనర్స్ అనమాట, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్. సో వాళ్ళు ఏంటంటే స్టూడెంట్ని ఐసోలేట్ అవ్వకుండా, సో వాళ్ళకున్న అకాడమిక్ ప్రాబ్లమ్సే కాకుండా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. అండ్ దే విల్ జస్ట్ లైక్ వాట్ వీ కెన్ సే బూస్ట్ అప్ ద స్టూడెంట్. సో వాళ్ళు ఎక్కడ కూడా లోన్లీగా ఉన్నామన్న ఫీల్ లేకుండా వాళ్ళని రీజనరేట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండి. అండ్ వీఆర్ కంప్లీట్లీ ఇంటూ ద యాప్ బేస్డ్ అండి. సో జిఎల్ఈ యూనివర్సిటీ డెడికేటెడ్ అప్లికేషన్ అనేది స్టూడెంట్కి ఒక అప్లికేషన్ ఇస్తున్నాము, పేరెంట్కి ఒక అప్లికేషన్ లాగిన్ ఇస్తున్నాము. సో పేరెంట్ ఏంటంటే దే కెన్ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే కైండ్ ఆఫ్ ఏంటంటే ఏవైతే ఏ ఫ్యాకల్టీ ఏ సబ్జెక్ట్స్ని టీచ్ చేస్తున్నారో నుంచి, అండ్ వాళ్ళు ఎక్కడ పిహెచ్డీస్ కంప్లీట్ చేశారు, వాళ్ళు ఏం పేపర్ పబ్లిష్ చేశారు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది పేరెంట్ చూసుకోగలడు. అండ్ పేరెంట్ చూసి అండ్ ఆ పర్టికులర్ ఫ్యాకల్టీని రేటింగ్ కూడా చేస్తారు. సో కైండ్ ఆఫ్ ఏంటంటే సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా ఫ్యాకల్టీకి వాళ్ళు షేర్ చేసుకోలేకపోవచ్చు, మేబీ భయపడచ్చు. సో అలాంటి దాన్ని కూడా మేము ఓవర్కమ్ చేయడానికి అంటే పేరెంట్కి ఒక యాక్సెస్ ఇచ్చాం. అంటే ఎక్కడో నా స్టూడెంట్కి ఎవరు టీచ్ చేస్తున్నారో, ఆయన ఏంటో, ఎలాంటి ఫ్యాకల్టీ అనేది వస్తున్నారు అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ మన యాప్ ఓపెన్ చేసి డైరెక్ట్గా వాళ్ళ స్టూడెంట్కి ఏ ఫ్యాకల్టీ అయితే వస్తున్నారో ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అక్కడ ఉంటాయి, వాళ్ళ స్టూడెంట్స్కి ఏమైనా డీటెయిల్స్ కావస్తే వాటిని కన్సర్న్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కంప్లీట్గా ఏంటంటే వాళ్ళు టీచింగ్ కూడా వీళ్ళు రేట్ చేస్తారు. అండ్ ఆ రేటింగ్ బేస్ చేసుకుని మేము ఏంటంటే కంప్లీట్గా ఫ్యాకల్టీ చేంజ్ స్వాప్ చేయడం కానీ ఇన్పుట్స్ ఇవ్వడం కానీ జరుగుతుందండి. సో ఫైనల్గా ఏంటంటే ఏ పేరెంట్ అయినా లేదంటే స్టూడెంట్ అయినా కోరుకునేది, సో మాకు కోర్స్ తర్వాత ఏంటి నెక్స్ట్ ప్లేస్మెంట్స్ ఏంటని ఆలోచిస్తూ ఉంటారు. సో అట్లా ఆలోచించే వాళ్ళకి ఏం చెప్తారు? సో మేము ప్లేస్మెంట్స్ కన్నా ముందు డిఫైన్ చేసే ముందు వీ విల్ కమ్ విత్ ఏ టర్మ్ కాల్ ఇంటర్న్షిప్ అండి. సో ఇంటర్న్షిప్స్ అనేవి జిఎల్ఏలో ఫస్ట్ ఇయర్ నుంచే మనం స్టార్ట్ చేస్తాం. సో వీఆర్ ప్రొవైడింగ్ ద లైక్ చాలా యూనివర్సిటీస్లో కానీ చాలా కాలేజెస్లో ఏంటంటే ఇంటర్న్షిప్ అనేది ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే వెరీ ఫ్రీక్వెంట్. సో ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ వీఆర్ గివింగ్ ద పెయిడ్ ఇంటర్న్షిప్స్. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఇంటర్న్షిప్స్లో కానీ మనం చూసుకుంటే మన ఆంధ్ర నుంచి వెళ్ళిన 3 స్టూడెంట్స్ వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళు పెయిడ్ ఇంటర్న్షిప్ తీసుకున్నారు ఫ్రమ్ ద టెక్ ల్యాబ్స్ అని ఒక ఏఐ సమిట్లో. దే హ్యావ్ డన్ ఫర్ ద ఇంటర్న్షిప్ ఫర్ ద 5 days. Hi everyone, this is Harshini and Pranavi and Hasni. Now we are here in AI Impact Summit 2026. We the students of GLA are representing Tag Labs in this global summit. సో మేము ట్యాగ్ ల్యాబ్స్ కంపెనీని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ట్యాగ్ ల్యాబ్స్ కంపెనీయే కాకుండా ఇంకా చాలా కంపెనీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ కానీ, ఇంకా కర్ణాటక కానీ, పంజాబ్, ఇంకా చాలా డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చి కూడా ఇక్కడ కంపెనీస్ పెట్టారు. And today we are at Andhra Pradesh Chamber, so let's look into it. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. Touch the sky, feeling bolder. Going up, going all the way. Going high, yeah, yeah, high, yeah, yeah. Going up, going all the way. Going high, going all the way. Going up, going all the way. Going up, going all the way. Going అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి సెకండ్ ఇయర్ నుంచే వీళ్ళకి ఇంటర్న్షిప్స్ని అప్లై చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్ ఇయర్లో బీటెక్ 4 years ఉంటుంది కదా, 3 years అయిపోయిన తర్వాత ఇఫ్ ఎనీ స్టూడెంట్ లైక్ ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఒక్కటైనా సరే 100% పెయిడ్ ఇంటర్న్షిప్ ఇవ్వాలి. అంటే ఈ పర్టికులర్ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ నుంచే పెయిడ్ ఇంటర్న్షిప్స్ అనేది మనం ఆఫర్ చేస్తున్నాం. కానీ స్టూడెంట్కి ఉన్న ఎలిజిబిలిటీ వైజ్గా తనకున్న నాలెడ్జ్ బట్టి సో తను ఇంటర్న్షిప్స్కి సెలెక్ట్ అవుతూ ఉంటాడు. బట్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి 100% పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మినిమం 3 months నుంచి మాక్సిమం 1 year వరకు డిపెండ్స్ ఆన్ ద కంపెనీ వచ్చేసరికి 100% పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది ఇస్తున్నాం. ఇయర్ కూడా మనకు వచ్చేసరికి హైయెస్ట్ పెయిడ్ ఇంటర్న్షిప్ మాత్రమే మనకి 19.5 lakh అని ఒక అమ్మాయికి గోల్డెన్ సెగ్మెంట్ లో మనకు వచ్చిందండి. గోల్డ్ సెగ్మెంట్ బ్యాంక్ లో తనకి హైయెస్ట్ పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది 19.5 lakh వచ్చింది. అండ్ ద బెస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే జిఎల్ఏ యూనివర్సిటీ ఇయర్ వచ్చేసరికి హైయెస్ట్ ప్లేస్మెంట్ వచ్చేసరికి 60 LPA ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి వచ్చింది. అదే స్టూడెంట్ కి 15 LPA ఫైనల్ ఇయర్ లో మనం పెయిడ్ ఇంటర్న్షిప్ ఇచ్చాం. సో ఒకసారి మనం చూసుకుంటే ప్లేస్మెంట్ కన్నా ముందు మనం అంటే వీఆర్ గివింగ్ ద పెయిడ్ ఇంటర్న్షిప్. సో మనకి ఆల్రెడీ మనం ముందు మాట్లాడుకున్నాం
మాట్లాడుకున్నట్టు CEO ఆఫ్ ది యూనివర్సిటీ హానరబుల్ నీరజ్ అగర్వాల్ సార్ డైరెక్ట్గా ప్లేస్మెంట్స్ని చూడడం వల్ల ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్లేస్మెంట్ అనేది 100% కాదు 1000% అష్యూరెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో ఇట్లాంటి గ్యారంటీ ఉంటే ఏ స్టూడెంట్ అయినా సరే కన్ఫర్మ్గా జాయిన్ అయిపోవచ్చు. సో నార్మల్గా ఏంటంటే మళ్ళీ మన వాళ్ళలో ఎక్కువగా తెలుగు వాళ్ళు ఆలోచించేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎంత స్టడీస్ ఉన్నా ఏమున్నా సరే అక్కడ మనము స్టే చేయడానికి ఎట్లా ఉంది, సో అండ్ అలాగే వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ అదే ఎక్కువ ఆలోచిస్తుంటారు. సో ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు మీరు? సో వీఆర్ హ్యావింగ్ ఏంటంటే లైక్ హాస్టల్స్ అండి, లైక్ మథురాలో వచ్చేసరికి ఇన్సైడ్ ద క్యాంపస్ మనకి 19 హాస్టల్స్ ఉన్నాయి. అండ్ లైక్ గ్రేటర్ నోయిడాలో వచ్చేసరికి వీఆర్ హ్యావింగ్ ద లైక్ సెపరేట్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ కంప్లీట్గా వచ్చేసరికి ఏసీ అండ్ నాన్ ఏసీ రెండు కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ గ్రేటర్ నోయిడా క్యాంపస్కి వచ్చేసరికి మ్యాండేటరీగా 3 షేర్ ఏసీ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ ఫుడ్ వచ్చేసరికి మనకి ఏంటంటే లైక్ ఇట్స్ కంప్లీట్లీ వీఆర్ గివింగ్ ద ప్రయారిటీస్ ఫర్ ద సౌత్ ఇండియన్ ఫుడ్. ద సేమ్ సౌత్ అండ్ నార్త్ అనేది మిక్స్ అయి వస్తుంది. వీఆర్ ప్రొవైడింగ్ ద హెల్త్ అండ్ హైజెనిక్ ఫుడ్ అండి. దెర్ వుడ్ బి నో హిడెన్ ఆర్ మిస్టీనియస్ చార్జెస్ ఆల్సో. లైక్ కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది మాత్రం మనం ఆఫర్ చేస్తాం. లైక్ జోబీ అని, లైక్ జిమ్ ఫెసిలిటీస్ అని, యోగా క్లాసెస్ అని, ఎవ్రీథింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూజివ్. లైక్ ఒక హోలిస్టిక్ గా వాళ్ళకి ఒక ఎన్విరాన్మెంట్ అనేది మనకు ఒక లైక్ హోమ్ ని విడిచిపెట్టాము అన్న భయం వాళ్ళకి లేకుండా మనం పర్టికులర్ గా 360లో మనం వాళ్ళకి ఈ పర్టికులర్ థింగ్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. సో ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. సో లైక్ అంటే ఇప్పుడు జిఎల్ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనే స్టూడెంట్ కి ఎలాంటి అర్హతలు ఉండాలంటారు? సో బేసిక్ గా మనం వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ అడ్మిషన్ అనేది మనం తీసుకోమండి. సో దే హ్యావ్ టు రైట్ అవర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, జిఎల్ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే రాయాలి. అండ్ ఆఫ్టర్ దట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆ రెండు క్లియర్ చేస్తే మాత్రమే మనం అడ్మిషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు స్టడీస్ గురించి ఆలోచించిన కొంతమందికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉండకపోవచ్చు. అలాంటి స్టూడెంట్స్ అందరికి వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయండి, బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీఆర్ ప్రొవైడింగ్ ద ఫర్ డిజర్వింగ్ అండ్ మెరిట్ స్టూడెంట్స్ వచ్చేసరికి అప్ టు 90% అనేది మనం స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నామండి బేస్డ్ ఆన్ దేర్ జేఈ అండ్ అలానే ఐపీ మార్క్స్. సో వాళ్ళకి కానీ జేఈలో కానీ మోర్ దెన్ 95% ఉంటే వాళ్ళ కాలేజ్ ఫీజులో 90% ట్యూషన్ ఫీ అనేది వే ఆఫ్ చేస్తున్నాము. అండ్ అలానే మోర్ దెన్ 90% వస్తే 75% కాలేజ్ ఫీ అనేది మనం వే ఆఫ్ చేస్తున్నాము. అండ్ అలానే 85% కన్నా అబౌవ్ ఉందంటే 25% అనేది మన కాలేజ్ ఫీజులో వాళ్ళకి ట్యూషన్ ఫీ వే ఆఫ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఐపీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు జేఈ మెయిన్స్లో వాళ్ళు స్కాలర్షిప్ రాలేదనుకుంటే ఐపీలో మనకు వచ్చేసరికి మోర్ దెన్ 95% ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్లో కానీ వస్తే పర్ ఇయర్కి 75,000 మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మోర్ దెన్ 90 వస్తే 50,000 పర్ ఇయర్. అండ్ మోర్ దెన్ 80 వస్తే 25,000 పర్ ఇయర్ అనేది మనం స్కాలర్షిప్ గా ప్రొవైడ్ చేయడం అనేది. సో పర్సంటేజ్ బట్టి స్కాలర్షిప్ అనేది డిసైడ్ చేస్తాం. అండ్ ఇదే కాకుండా లైక్ ఇట్స్ ఎ గవర్నమెంట్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ అవడం వల్ల ఫ్రమ్ ద సిఎస్ఆర్ ఫండింగ్ లైక్ ఐబిఎం కానీ, టెక్ మహేంద్ర అని, లైక్ రిలయన్స్ అని, సో ఏవైతే ఈ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ నుంచి మనకు వచ్చే స్కాలర్షిప్స్ ఏవైతే లైక్ సిఎస్ఆర్ ఫండింగ్స్ ఏవైతే ఉన్నాయో సో దే ఆర్ కంప్లీట్లీ ద స్టూడెంట్స్ కెన్ అప్లై ఫర్ ద స్కాలర్షిప్స్ అని. మనకి లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయికి వచ్చేసరికి 1,50,000 మనకి ఇన్ఫోసిస్ నుంచి వచ్చింది. అండ్ 50,000 వచ్చేసరికి అరౌండ్ 66 మెంబర్స్కి వచ్చేసరికి మనకి 50,000 పెర్ ఇయర్ అనేది రిలయన్స్ కంపెనీ నుంచి వచ్చిందండి. అండ్ అలానే నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్ నుంచి కూడా వాళ్ళకి స్కాలర్షిప్స్ వస్తాయి. అంటే అపార్ట్ ఫ్రమ్ మేము స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసేదే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వాళ్ళ స్కాలర్షిప్స్ అనేవి తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కంపెనీస్ నుంచి కూడా వాళ్ళ స్కాలర్షిప్స్ అనేది తీసుకోవచ్చు అండి. ఓకే. సో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. సో అంటే ఇవే కాకుండా ఇంకేమన్నా లోన్ అసిస్టెంట్ ఏమన్నా ఉందంటారా? ఎస్. సో మీకు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఏంటంటే ఇట్స్ Tier 1 యూనివర్సిటీ అండి. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్ కి ప్రతి పేరెంట్ కి లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ లైక్ పేరెంట్ ఇన్కమ్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పేరెంట్ ఇన్కమ్ ఏంటంటే మనకి వితౌట్ కొలాటరల్ పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ కింద మన Tier 1 యూనివర్సిటీ అవడం వల్ల దే కెన్ గెట్ ఎ కంప్లీట్ కాలేజ్ ఫీ, ట్యూషన్ ఫీ అండ్ అలానే వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ అలానే వాళ్ళు ఏదైతే ల్యాప్టాప్ యూజ్ చేస్తారో ల్యాప్టాప్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే గ్యారంటీ ఇస్తూ వితౌట్ కొలాటరల్ ఏంటంటే కంప్లీట్ కాలేజ్ ఫీజ్ని వాళ్ళు బ్యాంక్ లోన్గా పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ కింద తీసుకోవచ్చండి. అండ్ అలానే పేరెంట్ ఎవరికైనా సరే యాన్యువల్ ఇన్కమ్ 4,50,000 కానీ తక్కువ ఉంటే దే ఆర్ గివింగ్ ద ఫ్రమ్ బ్యాంక్ టు బ్యాంక్ అనేది వాళ్ళకి 0% లైక్ ఇంట్రెస్ట్ రేట్ కూడా రన్ అవుతుంది. అండ్ అలానే మనకి కెనరా బ్యాంక్ నుంచి వచ్చేసరికి అప్ టు 8.25 అంటే లైక్ బిలో 7 to 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో గవర్నమెంట్ స్కీమ్ నుంచి అంటే మన స్టూడెంట్స్ మన యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే గ్యారంటీ ప్రొవైడ్ చేస్తూ వితౌట్ కొలాటరల్ అంటే వాళ్ళ అసెట్స్ కానీ వాళ్ళ ఇన్కమ్ కానీ పేరెంట్ ఇన్కమ్ కానీ ఏమీ చూడకుండా మా యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిందని చెప్పి మేము ఒక లెటర్ సబ్మిట్ చేస్తే అడ్మిషన్ లెటర్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని
కంప్లీట్గా ఇంత అమౌంట్ని కూడా లైక్ వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్గా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుందండి. మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి, ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే సో స్టూడెంట్స్ కైండ్ ఆఫ్ అందరూ? ఏంటంటే ప్రెసెంట్ అయితే అడ్మిషన్స్ అనేవి ఓపెన్లో ఉన్నాయండి. సో లైక్ ఇట్స్ కంప్లీట్లీ అరౌండ్ 70% అడ్మిషన్స్ అనేవి మనకి కంప్లీట్ అయిపోయినాయి. సో like it's a very the last stage. So the students can now just check into our website. It's www.gla.ac.in, and then like they can also directly connect to our contact details also, which is mentioned in our link. So they can also note our number 9773581881. They can reach us also to get the more details. And first of all website lo register avvali, and after that we will conduct the GLAT entrance examination through online, and after that online లోనే జూమ్ లోనే మనం ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము. ఈ రెండు క్లియర్ అయిన వాళ్ళకి మన అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో నార్మల్ గా యూనివర్సిటీ అనగానే చాలా మంది చూసేది దానికి ర్యాంకింగ్స్, అక్రిడేషన్ ఇవన్నీ కూడా ఫాలో చేస్తుంటారు. సో మరి ఈ యూనివర్సిటీకి ఉన్న ర్యాంకింగ్, అక్రిడేషన్ గురించి చెప్తారా? ఏదైతే యూజీసీ గైడ్ లైన్స్ ఉన్నాయో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని పారామీటర్స్ ని బేస్ చేసుకొని ఒక 12B స్టేటస్ అక్రిడేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఇండియా మొత్తం మీద యాజ్ ఆఫ్ నౌ వచ్చేసరికి 54 ప్రైవేట్ యూనివర్సిటీస్ కి మాత్రమే ఈ అక్రిడేషన్ ఉందండి. సో దాంట్లో like it's a GLA university is the 13th university in India to have this particular accreditation అండి. అండ్ దీనివల్ల ఏంటంటే ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి కొంత ఫండ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం ఏంటంటే స్టూడెంట్స్కి స్టార్ట్అప్స్ కోసం ఆ ఫండ్ని మనం యూజ్ చేయడం జరుగుతుందండి. అండ్ ఏంటంటే ప్రెస్టీజియస్ NAC A+ ర్యాంకింగ్లో వచ్చేసరికి వీఆర్ ఇంటూ ద లైక్ వీ గాట్ ద హైయెస్ట్ పాయింట్స్ అవుట్ ఆఫ్ 4 points వీ హ్యావ్ ద 3.46 అండి. A+ గ్రేడ్ అనేది వచ్చింది. అండ్ వై వి మిస్ ద A++ అని మనం అనుకుంటే వీ డోంట్ హ్యావ్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండి. ఇండియాలో కామన్ గా మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా సరే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే నైజీరియన్స్ అని, ఆఫ్రికన్స్ అని, ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్ అని వీళ్ళు అందరూ ఉంటారు. బట్ ఏంటంటే GLA కున్న మోటో ఏంటంటే వీ డోంట్ టేక్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ పర్టికులర్ కంట్రీస్. సో దట్స్ ద రీజన్ వీ గాట్ A+ ర్యాంక్ అండి. ఆర్ఎస్ వీ గాట్ ద A++. అండ్ అలానే మనకు వచ్చేసరికి NIR ర్యాంకింగ్ లో వీ గాట్ 12th ర్యాంక్ ఇన్ ఇన్నోవేషన్. అండ్ ఫార్మసీలో మనకు వచ్చేసరికి 44th ర్యాంక్ ఉంది. అగ్రికల్చర్ BScకి వచ్చేసరికి వీఆర్ హ్యావింగ్ ICAR అక్రిడేషన్. అండ్ అలానే LLB కోర్సెస్ కి వీఆర్ హ్యావింగ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ వీఆర్ హ్యావింగ్ గవర్నమెంట్ అక్రిడేషన్ అండ్ గవర్నమెంట్ ర్యాంకింగ్. సో అంటే ఇందాక మీరు ఇంటర్న్షిప్స్ గురించి చెప్పారు కదండి. సో నెక్స్ట్ ప్లేస్మెంట్స్ గురించి చెప్తారా? ఎస్. సో ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే మీకు ఆల్రెడీ ముందే మెన్షన్ చేసినట్టు హానరబుల్ CEO సార్ నీరజ్ అగర్వాల్ సార్ ఏంటంటే దీస్ ఆర్ పర్సనల్గా ఆయన హెడ్ ఆఫ్ ది ప్లేస్మెంట్స్గా మా యూనివర్సిటీలో ఉన్నారు. అండ్ GLA యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ కోసం మేము తీసుకున్న పారామీటర్స్ వచ్చేసరికి దర్ ఇస్ ఎ డెడికేటెడ్ టీమ్ అండి. వీఆర్ హ్యావింగ్ ఏ 150+ మెంబర్స్ వచ్చేసరికి మనకి అరౌండ్ 150 people ఏంటంటే మనకి ఈ ప్లేస్మెంట్ వింగ్లోనే ఉంటారు. అండ్ మేము ఈ డిపార్ట్మెంట్ని కూడా 3 different డివిజన్స్గా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్లేస్మెంట్ ఎక్వేషన్, ఇది వచ్చేసరికి జనరల్ మేనేజర్స్ చూసుకుంటారు. ఈ జనరల్ మేనేజర్స్ ఏంటంటే మనకి అరౌండ్ గా ఉన్న ఇండియన్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ లైక్ ఇండియన్ అవుట్ ఆఫ్ ది ఇండియా కంప్లీట్ వరల్డ్ లో ఉన్న కంపెనీస్ ని వీళ్ళు తీసుకొస్తారు, వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ ని తీసుకొస్తారు. నెక్స్ట్ సెకండ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. సో ఇది ఏంటంటే నేను తీసుకొచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జనరల్ మేనేజర్, నేను తీసుకొచ్చిన ఈ కంపెనీకి ఉన్న బ్యాలెన్స్ షీట్స్ ఏంటి, ఏ ప్రాజెక్ట్స్ మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారు, అండ్ వాళ్ళకున్న కమింగ్ రిక్వైర్మెంట్ ఏంటి, వీటన్నిటిని కూడా ఆ పర్టికులర్ మెంబర్తో మేము పర్సనల్గా కనెక్ట్ అయ్యి తెలుసుకొని వాళ్ళకున్న రిక్వైర్మెంట్కి తగ్గ ప్రొఫైల్స్ని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. అండ్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్కి ఉన్న టూల్స్ని వీళ్ళు ట్రైన్ చేస్తారు. దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ ది ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అండి. అండ్ థర్డ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇది ఏంటంటే స్టూడెంట్కి ఉన్న ఇంటర్పర్సనల్ స్కిల్స్ని డెవలప్ చేయడం కానీ, అండ్ అలానే పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయడం కానీ, కామ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం కానీ, స్టేజ్ ఫియర్ లేకుండా లైక్ గ్రూప్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ, ఈ వీటన్నిటిని Day 1 నుంచి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనివల్ల ఏంటంటే ఈరోజు ఇండియాలో లైక్ విత్ ద హైయెస్ట్ నెంబర్ 650+ కంపెనీస్ ఇయర్ వచ్చేసరికి మన GLA యూనివర్సిటీకి విజిట్ చేశాయి. అండ్ ద హైయెస్ట్ ప్యాకేజ్ మీరు చూసుకుంటే 60 LPA ఉంది ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. అండ్ ఫాలోడ్ బై వీ హ్యావ్ ద ప్యాకేజ్ కాల్ 55 LPA ఉంది, 48.4 ఉంది, అండ్ అలానే నెక్స్ట్ 44 lakhs ఉంది. అంటే హైయెస్ట్ ప్యాకేజ్ నుంచి నెక్స్ట్ ప్యాకేజ్ ఉన్న డిఫరెన్స్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంత డెడికేటెడ్ గా మనం స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఇస్తున్నాం, అంటే లైక్ ఇన్ని వేస్ లో మనం వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం కనుక వీఆర్ గెటింగ్ విత్ దట్. అండ్ అలానే ప్లేస్మెంట్స్ వైజ్ గానే మేము హ్యూజ్ గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తాం. ఏ రకంగా మీరు అనుకుంటే లైక్ ఇన్సైడ్ యూనివర్సిటీ, మన యూనివర్సిటీ క్యాంపస్ లోనే క్యాప్జెమ్నే 500 సీటర్ కెపాసిటీ ఉన్న 500 సీటర్ ఉన్న కోడ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది మన యూనివర్సిటీలో ఉంది. క్యాప్జెమ్ని కోడ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంది. అండ్ అలానే విప్రో ఒక 120 members కూర్చొని వర్క్ చేసుకునే విప్రో ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంది. అండ్ ఇంటెల్ NEC కార్పొరేషన్ వాళ్ళది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంది.
అండ్ అలానే మనకి టెక్ మహీంద్రా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంది. Mm. అండ్ రీసెంట్గా IBM కూడా స్టార్ట్ చేస్తుంది. Mm. సో అండ్ అలానే సిలికాన్ ల్యాబ్స్ అనే కంపెనీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంది. అండ్ ఆల్రెడీ మీకు డెడికేటెడ్గా నేను చేసినట్టు ఏంటంటే ఇండియాలో ఫర్ ది ఫస్ట్ టైం మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ ది డైరెక్ట్లీ మెన్షన్డ్ యాజ్ ఏ tagged as a GenAI campuses. Mhm. So Okay. in any revolution ఏంటంటే వీఆర్ హ్యావింగ్ అవర్ ప్రెసెన్స్. Mhm. సో ఇన్ని వేస్లో మనం ఏంటంటే ప్లేస్మెంట్ని మనం స్ట్రెంగ్తన్ చేసి స్టూడెంట్కి మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. Mm. అండ్ అలానే ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫ్రమ్ ద గ్రేటర్ నోయిడా క్యాంపస్ వీఆర్ టార్గెటింగ్ యావరేజ్ ప్యాకేజ్ ఆఫ్ 15 LPA టు Mm. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అండి. Mhm. సో దట్ ఇస్ So ద బెస్ట్ థింగ్. మీరే టార్గెట్ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. బేసిక్గా ఏంటంటే ఇంత చేసి వాళ్ళే వేరే దగ్గరికి వెళ్ళి స్ట్రగుల్ చేస్తూ ఉంటారనమాట, ఇంత Yes. ప్యాకేజ్ మాకు కావాలని. సో మీరే టార్గెట్ పెట్టారు కాబట్టి స్టూడెంట్స్కి ఇంకా ఈజీగా ఉంటుంది. Yes. అండ్ ఇందులో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కంపెనీస్కి ఎలాంటిది కావాలో అది మీరే అలాంటి స్టూడెంట్స్ని ప్రొవైడ్ చేసి ఇస్తున్నారు. Yes, సో దట్స్ ద గుడ్ థింగ్ Yes. యాక్చువల్లీ. సో వీ యూస్ టు ఫాలో ఆన్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండి. లైక్ Mm. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళ టైంని కానీ వాళ్ళకున్న డెవలప్మెంట్ని కానీ ప్రతి ఒక్కదాన్ని మేము చాలా వ్యాలిడేట్ చేస్తాం. సో అందుకనే డే 1 నుంచి ప్రతి ఒక్క మినిట్ని కూడా మేము కౌంట్ ఆన్ చేసుకుంటాము. వీ నెవర్ యూస్ టు వేస్ట్ ద పర్టికులర్ ఎనీ టైమ్ అండ్ వీ విల్ గివ్ ద కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద సేమ్ థింగ్. సో డే 1 నుంచే వాళ్ళ ఫోకస్ అనేది కంప్లీట్గా వాళ్ళకి ఈ ఫోకస్ లెర్నింగ్ మీద మనకు ఉంటుందండి. సో లక్ష్మీకాంత్ గారు, అంటే మేము విన్నాము కొంతమంది స్టూడెంట్స్ కి మీరు ఐఐటిలో కూడా చదివే అవకాశం ఇస్తున్నారని విన్నాము. సో అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? సో ఎంతమంది స్టూడెంట్స్ అప్రోచ్ అవ్వచ్చు అంటారా? ఎస్. సో యాక్చువల్లీ వీఆర్ హ్యావింగ్ ఎన్ ప్రెస్టీజియస్ ఐఐటి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అండి. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్కి ఒక సెమిస్టర్ ఎదర్ బి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కానీ, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కానీ, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కానీ, థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కానీ, 4 సెమిస్టర్స్లో ఒక సెమిస్టర్ ఏంటంటే ఐఐటికి వెళ్ళి ఐఐటి వాళ్ళ స్టూడెంట్స్తో పాటు మన స్టూడెంట్స్ కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ పర్టికులర్ ఐఐటి గాంధీనగర్కి వెళ్ళి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వాళ్ళతో పాటు ఎగ్జామ్స్ రాసి అక్కడ ఏదైతే స్కోర్ ఉంటుందో దానికి ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ చేస్తామండి. సో దానివల్ల ఏంటంటే దే కెన్ ఎవరికైతే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏదైతే ఒక డ్రీమ్ ఉందో అంటే ఇప్పుడు మనం చూసుకుంటే స్టూడెంట్స్ 6th క్లాస్ నుంచి స్టార్ట్ అందరూ అవుతుంది. ఐఐటికి వెళ్ళాలి అంటే చాలా కష్టం. సో అరౌండ్ ఎవ్రీ ఇయర్ 14 to 15 lakhs మెంబర్స్ మనకి దీనికి అప్లై చేస్తున్నారు, కానీ ఉన్న సీట్స్ చాలా తక్కువ. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే వీఆర్ హ్యావింగ్ దిస్ పర్టికులర్ ఆప్షన్. సో అంటే స్టూడెంట్కి ఈ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది పర్టికులర్ అవర్ యూనివర్సిటీ కరికులం అండి. సో ఒక సెమిస్టర్ వెళ్ళి వాళ్ళు చదువుకుంటారు. అట్ ద సేమ్ టైం మేము అందరికీ ఈ స్టూడెంట్స్కి ఈ పోర్షన్ రాకపోయినా సరే వాళ్ళకి 45 days ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా మనం పర్టికులర్ డెడికేటెడ్ ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ IIITsలో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో అంటే వాళ్ళకున్న ఒక ఏదైతే చైల్డ్హుడ్ డ్రీమ్ ఉందో దాన్ని మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం. సో అంటే ఎట్లా పాసిబుల్ అవుతుందండి అది? సో కైండ్ ఆఫ్ వీఆర్ హ్యావింగ్ ఎన్ MOE విత్ ద ఐఐటి అండి, ఐఐటి గాంధీనగర్. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే GLA యూనివర్సిటీ ఇస్ కంప్లీట్లీ నోన్ ఫర్ ద ట్రాన్స్పరెన్సీ అండి. సో ఈ ట్రాన్స్పరెన్సీ ఎట్లా అంటే వాట్ ఎవర్ ద థింగ్స్ వీఆర్ సేయింగ్ everything will be mentioned in our website. So let us say we are saying about the Microsoft GenAI campus, Google Agentech AI University, IIT student like IIT Gandhinagar తో మాకు ఎక్స్చేంజ్ ఉన్నది. ఎవ్రీథింగ్ మనకి వెబ్సైట్ www.gla.ac.in కి వెళ్ళి హ్యాపీగా స్టూడెంట్ చెక్ చేసుకోవచ్చు. ఫీ స్ట్రక్చర్స్ కానీ, కరికులం కానీ ప్రతి దాన్ని కూడా మేము పిన్ టు పిన్ అంటే వెబ్సైట్లో మెన్షన్ చేస్తాం. సో ఇట్స్ లైక్ GLA పాలసీ ఈస్ వెరీ క్లియర్ అండి. ఇట్స్ ట్రాన్స్పరెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్. సో ఎండ్ పర్టికులర్ పర్సన్కి ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మన యూనివర్సిటీలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం చెప్తాం. సో లక్ష్మీకాంత్ గారు, సో మీ దగ్గర చూస్తే స్మాల్ బ్యాచ్ సైజ్ అంటే లిమిటెడ్ సీట్స్ మాత్రమే తీసుకుంటున్నారు, ఎందుకండి పర్టికులర్? సో బేసిక్గా ఏంటంటే మీకు ముందే మెన్షన్ చేసినట్టు వీఆర్ టార్గెటింగ్ ఫర్ ద ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ విత్ 15 LPA యాజ్ ఎ యావరేజ్ ప్యాకేజ్. సో వేలల్లో స్టూడెంట్స్ని తీసుకొని కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద పెట్టకుండా మనం వాళ్ళని కంప్లీట్ కేర్ చేయకుండా మనం ఈ జాబ్ ఎష్యూరెన్స్ ఇవ్వడం అనేది చాలా కష్టం అండి. సో టు మేక్ ఇట్ యాజ్ వీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఫాల్స్ ఎష్యూరెన్స్ టు ఎనీ స్టూడెంట్. అందుకనే మేము ఒక క్వాలిటీ స్టాండర్డ్స్ పెట్టుకొని లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకొని ఇప్పుడు CSE AML అనుకుంటే 120 సీట్స్ మాత్రమే, CSE విత్ 7 డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఓన్లీ 300 సీట్స్ మాత్రమే ఫర్ ద పాన్ ఇండియా. అండ్ అలానే BBA వచ్చేసరికి ఒక 60 సీట్స్ మాత్రమే. ఇట్లా ఒక లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకొని క్లాస్ రూమ్లో ఓన్లీ 30 మందిని మాత్రమే మనం కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే కంప్లీట్గా ఫోకస్ లెర్నింగ్. సో మీకు ముందే మనం మెన్షన్ చేసినట్టు ఇంట్రోవర్ట్స్ అందరూ కూడా ఎక్స్ట్రోవర్ట్స్ అవుతారని కాదు, ఇంట్రోవర్ట్స్ ఉంటారు కనుక వాళ్ళని మనం టార్గెట్ చేస్తూ ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈక్వల్గా మనం ప్రియారిటీ ఇవ్వాలన్న లాజిక్తో మనం దీన్ని ఇనిషియేట్ చేస్తాం. ఓకే లక్ష్మీకాంత్ గారు, GLA యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని అనుకునే స్టూడెంట్కి ఏమేమి అర్హతలు ఉండాలి అండ్ ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ.